హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్ము పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అరులాగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, మిస్ అమ్మని అపార్థం చేసుకోవద్దు, మిస్ అమ్మ చాలా మంచిది, దూరం పెట్టద్దు అని చెప్తూ ఉంటుంది. అదేంటమ్ము, ఏదో మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి, జాగ్రత్తలు చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. చెప్పాలనిపించింది, చెప్పాను అని అంటుంది. అప్పుడు అంజు వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది, అమ్ము మనల్ని అమ్మలాగా చూసుకోవాలని అనుకుంటుంది, కానీ మనమేమో అలా అర్థం చేసుకున్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అమర్ తన గదిలో ఉంటాడు. అమ్ము ట్రేలో ఒక బౌల్లో షుగర్, ఒక బౌల్లో పెరుగు తీసుకొని మే కమిన్ నాన్న అని అడుగుతూ ఉంటుంది. రా అమ్ము అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇదిగోండి నాన్న, మీకు ఇష్టం కదా అని చెప్పి పెరుగు షుగర్ ఇస్తుంది. ఒక్కసారిగా అమర్కి అరు గుర్తుకు వస్తుంది. అరు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. ఇదేంటమ్ము అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీకు ఇలా తినటం అలవాటు కదా నాన్న, అందుకని మీకోసం తీసుకువచ్చాను అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక అమర్ పెరుగు షుగర్ తీసుకొని కలిపి తింటూ ఉంటాడు. అరుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అమ్ము రూపంలో ఉన్న అరు అమర్ని అలా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ అమ్ము అని అమర్ చెప్తూ ఉంటాడు. ఆ బౌల్ తీసుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అమ్ముని మళ్ళీ అమర్ వెనక్కి పిలుస్తాడు. అమ్ము, నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా అమర్ మళ్ళీ అమ్ముని దగ్గరికి పిలుస్తాడు. ఇటు రా అమ్ము అని చెప్పి అమ్ముని దగ్గరికి తీసుకుంటాడు. అమ్ముకి ముద్దు పెడతాడు చాలా ప్రేమగా. ఇక అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ని అలా చూస్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇక పిల్లలు పడుకొని ఉంటారు. అంజు, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కూడా పడుకొని ఉంటారు. అమ్ములాగా వెళ్ళి అక్కడ అరు పక్కన పడుకొని ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ఇక మనుని మీ దగ్గరికి రానివ్వను, దూరంగా విడిచిపెట్టి వచ్చేసాను, మీరిక మిస్ అమ్మతో నాన్నతో సంతోషంగా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక పిల్లలకి ముద్దు పెట్టి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తిరిగి వెళ్తూ అరు ఇలా అంటుంది, నేను ఏ లోకాన ఉన్నా సరే మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మ ఉంది అని మాత్రం మర్చిపోవద్దు, నేను మీ కష్టాన్ని తీరుస్తాను అని చెప్పి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇక మనుని సౌరవ్ తీసుకువెళ్తూ ఉంటాడు జీప్లో. ఎలా తప్పించుకోవాలి వీళ్ళ నుంచి అని చెప్పి మను ఆలోచిస్తూ ఉంటుంది. సౌరవ్ మాత్రం మనునే అలా చూస్తూ ఉంటాడు. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించి ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటుంది. నాకు వాటర్ కావాలి అని మను అడుగుతూ ఉంటుంది. సౌరవ్ తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ని ఇస్తాడు. ఇవి కాదు, నాకు కూల్ వాటర్ కావాలి, నాకు అవి తాగటమే అలవాటు, ప్లీజ్ నాకు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు కారు ఒక చోట సౌరవ్ ఆపి షాప్ నుంచి కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మనుకి ఇస్తాడు. వీళ్ళు నన్ను కారు కూడా దిగనివ్వట్లేదు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వాటర్ తాగి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనోహరి, నేను ఫేస్ వాష్ చేసుకోవాలి, ప్లీజ్ ఈ ఒక్కసారి ఇంక ఏమీ అడగను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఏదేమైనా ఈ ఊరు విడిచి వెళ్ళే లోపే ఏదో ఒకటి చేయాలి, తప్పించుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. ఇకప్పుడు సౌరవ్ సరే అని ఒప్పుకుంటాడు. కారు ఒక చోట ఆపుతాడు. అక్కడ మనోహరి ఫేస్ వాష్ చేసుకుంటున్నట్టే చేసుకుంటూ ఒక్కసారిగా సౌరవ్ మీద నీళ్ళని ఇలా మొత్తం పోసేస్తుంది వాటర్ బాటిల్ తోటి. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. వెనకాలే సౌరవ్ మనుషులు అందరూ కూడా మనోహరి వెనకాలే పరిగెడుతూ ఉంటారు. కానీ మనోహరి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సౌరవ్కి ఏం చేయాలో అర్థం కాక మనుని వెతుకుతూ ఉంటాడు. తెల్లవారుతుంది. అమ్ము ఇంకా నిద్రలేవదు. అంజు, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కూడా నిద్రలేసి అమ్ము ఎప్పుడు లెగుస్తుందా అని చెప్పి అలా మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటారు. అమ్ము నిద్ర లేచేటప్పటికి వీళ్ళని చూసి ఒక్కసారిగా దడుచుకుంటుంది. ఇక అరుస్తుంది గట్టిగా, ఏంటి మీరా, ఎందుకు ఇలాగా నన్ను భయపెడుతున్నారు అని అమ్ము అడుగుతూ ఉంటుంది. ఏంటి దీన్ని భయం అంటారా, మరి నిన్న నువ్వు చేసినది ఏమంటారు అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటాడు. నేనా, ఏం చేశాను అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది. ఏం చేసావా, నువ్వేం చేసావో నీకు తెలియదా అని అంజు కోప్పడుతూ ఉంటుంది.
ప్లీజ్ నేనేం చేశానో నాకు గుర్తుకు రావట్లేదే. నిన్న లెగిసాను, టిఫిన్ తిన్నాను, రాత్రి మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ ఇప్పుడే కదా నిద్ర లెగుస్తున్నాను అని అమ్ము అంటుంది. ఇక అంజుకి కోపం వచ్చేస్తుంది. అమ్ము మీదకి వెళ్తూ ఉంటుంది. ఏంటమ్ము ఏం చేసావో తెలియదా? నిన్న అల్లరి చేసావు, మను ఆంటీని కోప్పడ్డావు, బయటికి వెళ్ళావు, ఇంటికి వచ్చావు, మాకు రాత్రి అన్నం కూడా తినిపించావు అమ్మలాగా, నీకేమి గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక వినటానికి బాగుంది అని అమ్ము చెప్తూ ఉంటుంది. ఏంటమ్ము అలా మాట్లాడుతున్నావు? నువ్వేం చేసావో నీకు తెలియనట్టే మాట్లాడతావేంటి అని ముగ్గురు అరుస్తూ ఉంటారు అమ్ము మీద. సరే కానీ ఇవాళ ఫాదర్స్ డే, మనం డాడీ కోసం ఏదైనా చేయాలి అని అంజు చెప్తుంది. ఇక అప్పుడు అమ్ము, నాకు ఫాదర్స్ డే అనే మాటే గుర్తులేదు, మర్చిపోయా అని అంటుంది. డోంట్ వరీ, నేను అంతా ప్లాన్ చేశాను, ఇక మనం కలిసి చేద్దాం అని నలుగురు ఫిక్స్ అవుతారు. ఇక ఫాదర్స్ డేకి కావాల్సినవి అంతా చేస్తూ ఉంటారు నలుగురు కలిసి. ఇంక ఇక్కడ ఒక్కసారిగా అరు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గుప్తా గారు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఏమొస్తారులే, ఈయనకి టైం సెన్స్ ఉందా ఏంటి? ఆ యమధర్మరాజు గారికి కాస్త కూడా తెలివి లేదు. ఇలాంటి మనిషిని చిత్రగుప్తుడిగా పెట్టుకున్నారు. ఆ పొట్ట, ఆ మనిషి, ఆ బట్టలు, ఇలా ఇలా అన్నీ ఎక్కిరిస్తూ ఉంటుంది గుప్తాని. గుప్తా వెనక నుంచి వింటూ ఉంటాడు ఈ మాటలన్నీ. ఈ గుప్తా గారు ఏంటో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా గుప్తాని చూసి షాక్ అవుతుంది. పళ్ళు కొరుకుతూ అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఎవరు చొగోడీలు తింటున్నట్టున్నారు అని అరు జోకులు వేస్తూ ఉంటుంది. ఏంటి బాలిక, నువ్వు నా గురించి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఊరికి ప్రాంక్ అని చెప్పి అరు అంటుంది. ప్రాంక్ అట్ట ప్రాంకు, నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను, నా గురించి నువ్వు ఇలాగా ప్రాంకులు చేస్తావా, జోకులు చేస్తావా అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. అయినా ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతూ ఉంటుంది. నిన్న ఒక బాలికకు అక్కడ లారీ గుద్దినది, అందుకనే తీసుకువెళ్ళి పైలోకములా విడిచిపెట్టి వచ్చేసాను వెంటనే. కానీ నువ్వు మాత్రం ఎప్పుడో ప్రాణాలు పోయినా ఇప్పటిదాకా ఇక్కడే ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ బాలికకు పెళ్ళి అవ్వలేదు కదా, అందుకనే వచ్చింది. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను విడిచిపెట్టి రాలేకపోయాను. పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడికి రాను, అదే తల్లి ప్రేమ అంటే అని చెప్తూ ఉంటాడు. మనోహరి ఇంటికి తిరిగి వస్తుంది కారులో. చాలా ఆవేశంగా కారు దిగి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ కారు షాక్ అవుతుంది. ఇదేంటి మను వచ్చేసిందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ మను ఇంట్లోకి వెళ్లకుండా సరాసరి గుప్తాని తోసుకొని మరి గార్డెన్లోకి వస్తుంది. ఇక అరు ఆశ్చర్యపోతుంది. అరుంధతి, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఇక గుప్తా ఆశ్చర్యపోతాడు. నువ్వు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా ఆశ్చర్యపోతాడు. అదేంటి మళ్ళీ తిరిగి వచ్చావేంటి అంటే, ఎక్కడికి వెళ్ళింది ఆ బాలిక అని అడుగుతూ ఉంటాడు. అరుంధతి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మను అంటుంది, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసరు, నీ కూతురికి నిజాలన్నీ తెలిసిపోయాయి కదా, ఇక కొద్ది రోజుల్లో నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి ఇక్కడే ఉండు, నీ పెద్ద కూతురు అమ్మును కూడా నీతోనే పంపిస్తాను, ఇద్దరు కలిసి పైకి వెళ్తురు కానీ అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అరు చాలా భయపడుతూ ఉంటుంది. ఇక అరు ఏం చేయబోతుంది? భూలోకంలోనే ఉండిపోతుందా? మను ఆట కట్టిస్తుందా? చూద్దాం.